నిజమైన దేవుడు నమ్మిన యొక్క బిడ్డల పక్షాన ఎప్పుడు ఉంటాడని మాకు బాగా తెలిసింది. కాబట్టి ఈరోజు నా జీవితానికి ఒక అర్థం కావాలి, నా బ్రతుకు ఒక అర్థం కావాలి. ఎన్నాళ్ళు ఈ పాపపు జీవితాన్ని జీవిస్తాను, నా ఇష్టము నా ఇష్టము నా ఇష్టం అని చెప్పేసి నా శరీరాన్ని నేను అమ్ముకుని జీవించాను. ఇక మీదట నా శరీరాన్ని నేను అమ్ముకోను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించను. కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానంటే దేవుని యొక్క చిత్తము, దేవుని ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తానని ఆమె తీర్మానం తీసుకుంది. ప్రియులారా, విడిచిపెట్టవలసింది మనం విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. విడిచిపెట్టవలసింది మనం ఏమి విడిచిపెట్టము. కొంతమంది కోపం ఎక్కువ, ఆ కోపాన్ని విడిచిపెట్టరు. అసలు నా కోపము నాకు ముక్కు మీద ఉంది, నాకు నిజం కోపం వస్తే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని అంటారు కొంతమంది. నీ కోపము ద్వారా నువ్వు దేనిని సాధించగలిగావు? అసలు నువ్వు నీ కోపం ద్వారా దేనిని నువ్వు జయించగలిగావు అంటే దేనిని జయించలేము మనము. మన కోపం మనల్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. మన కోపం ఏం చేస్తుంది? మనల్ని నాశనం చేస్తుంది. విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దేవుడు మన జీవితంలో రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు.